మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 24వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఏదియు మీకేమాత్రము హాని చేయదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమె. దేవుని బిడ్డలారా, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, మీకు హాని అనేది జరగదు. మీకు హాని అనేది జరగదని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకనగా ఆయన కృపాహస్తము నీకు నాకు తోడుగా ఉన్న ఎడల మనము అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆయన సన్నిధికి మనకు తోడుగా ఉంది కనుక అట్టి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, మీకు ఏది హాని చేయదు. నీ కంటికి భయంకరంగా కనబడే ఉన్నాయి, నీ చూపుకి నీకు అర్థం కానట్లు కనబడే ఉన్నవి. వాటిని చూసి వాటి వైపుకి నీ హృదయం మళ్ళిన ఎడల నీకు అది హాని చేస్తుంది అని జంకు నీ జీవితంలో నిన్ను కృంగదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అయితే దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఏదియు నీకేమాత్రమును హాని చేయదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకు ముందు 12 మంది ఏగుల వారిని ఆ యొక్క ప్రదేశము చూసి రమ్మని పంపించి ఉన్నారు. అయితే 10 మంది వారి ఎత్తును చూశారు. దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించాడు, ఇంత బలమైన వారి మధ్యకు దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు, ఇంత శక్తివంతుల మధ్యకు దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. ఇదిగో నేను చేయలేను, నా దేవుడు చేయుటకు సామర్థ్యం గలవాడు, నా వల్ల కాదు, వీటిని స్వతంత్రించుకున్నటకు దేవుడి శక్తి దేవుని కృప ఉంటే అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులుగా వారు భయపడి అనేకులను భయపెట్టారు. దాని యొక్క పర్యవస్థానము వారు పెట్టిన భయాన్ని బట్టి పండుటాకుల్లాగా రాలిపోయారు అరణ్యంలో. సహోదరుడా, నీవు నీ బిడ్డలకు ఎటువంటి సమాచారాన్ని ఇస్తున్నావు? నీ యొక్క కుటుంబ సభ్యులకు నిన్ను బట్టి ఏ సమాచారాన్ని నీ నుండి వారు తీసుకుంటున్నారు? బహుశా నీ కుటుంబంలో నీవే మొట్టమొదటి వ్యక్తి అయితే క్రైస్తుని ఎరిగి నీ నుండి వారికి ఇచ్చే సాక్ష్యం ఎటువంటిది? ఓపిక గలవాడనా? దేవునికి భయపడే వ్యక్తి అయినా? దేవునికి మాత్రమే తప్ప ఏ విషయంలో అతన్ని పట్టుకోలేము అనే ఇచ్చే సాక్ష్యాన్ని ఇస్తున్నావా? ఇంత భక్తిగా, ఇంత క్రమముగా దేవునికి లోబడి ఎలా బ్రతుకుతున్నాడు, ఎలాగూ జీవిస్తున్నాడు అనే సాక్ష్యాన్ని ఇస్తున్నావా? ఏ సాక్ష్యాన్ని ఇస్తున్నావు? ఏ సమాచారము నీ నుండి వారికి అందుతుంది? సహోదరుడా, సహోదరి, యేసయ్య నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ సమాచారాన్ని బట్టే నీ కుటుంబం కట్టబడుతుంది. నీ సమాచారాన్ని బట్టే నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. నువ్విచ్చే సమాచారాన్ని బట్టి నీ వెనకున్నవారు నిన్ను మాదిరిగా తీసుకుంటాడు. అయితే నీ కంటికి కనబడుతున్న శ్రమలను చూసి క్రీస్తుని ఎరిగిన తరువాత క్రీస్తు కొరకు బ్రతకడానికి కన్నీళ్ళు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి అడ్డదారులు నడుస్తూ నీ యొక్క బ్రతుకులో సాక్ష్యం లేనటువంటి వ్యక్తిగా నీవు బ్రతికిన ఎడల, ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవునికి ఏమి ఉపయోగపడే వ్యక్తిగా ఉంటావో ఒకసారి ఆలోచించుకో. దేవుడైతే అంటున్నాడు, నీకు క్రీస్తుకు సాక్షిగా నీవు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏది నీకు ఏమాత్రం హాని చేయదంటున్నాడు గనుక అట్టి దేవుడు నీకు ధైర్యమిస్తూ ఉండగా ధైర్యమిచ్చిన దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు బ్రతకాలి అని, దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదానికి నీవు కారకుడివై ఉండాలని
దైవ సేవకునిగా ఈ ఉదయకాలమందు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఆయన మాట విని ఆయనకు లోబడి నీవు బ్రతికిన వేళలా ఏదియు నీకేమాత్రమూ హాని చేయదు. ప్రతిదీ దేవుడు ఆశీర్వాదకరముగా మలిచి నిన్ను బట్టి దేవుని నామానికి ఘనతొచ్చినట్లుగా నిన్నే కేంద్రముగా ఉంచుటకు ఆయనకి ఇష్టపడుతున్నాడు గనుక అట్టి దేవునిని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనకు లోబడి ఆయనలో ఎదుగు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో ఆశీర్వాదము, దీవెన, కృప అనుగ్రహించి బలపరిచి భద్రపరిచి నడిపించి సహాయమును చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్.